అంటే వర్ణము ఎన్ని విధాలుగా మనకి అది సంగీత సాధనకు ఉపయోగపడుతుందనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. అయితే వర్ణం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం కర్ణాటక సంగీతంలో. దీని గురించి ఎన్ని సెషన్స్ అయినా మనం జరుపుకోవచ్చు. ఇది మొదటిదే అని నేను భావిస్తున్నాను. మొదలు దాని ప్రాముఖ్యతని విశిష్టతని వారు తెలిపారు. తదుపరి నెక్స్ట్ సెషన్లో సాధన ఎలా చేసుకోవాలి వర్ణాన్ని అనే ఒక్క అంశం మీద 2 లెగ్డెంలైనా అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని రకాలుగా వర్ణాన్ని సాధన చేసుకునే విధానాలు మనకి పెద్దలు తెలియజేసి ఆచరింపజేశారు. వాటిని కూడా మనం వచ్చే నెక్స్ట్ కార్యక్రమాల్లో తప్పకుండా అవి పెట్టుకుందామని నా కోరిక. ఈ చక్కటి ప్రసంగానికి చిరంజీవి వెంకట వాయునందన్ తన వంతు ప్రయత్నం చేసి చాలా వరకు సమర్థవంతంగా నిర్వహించాడు. పిల్లలు అదే అందరూ కూడా గమనించాల్సిందంటే అప్పటికప్పుడు ఇప్పుడు ఈ నవరాగమాలిక వర్ణంలో అలా 4 రాగాల్లో వెంటనే స్వరకల్పన చేయొచ్చు అనేది ఒక కొత్త అంశం. అది అప్పటికప్పుడు తోచింది, ఆయన అనుభవంతో పాడేశారు. అది వాయించాలంటే దానికి తగ్గ అంత సాధన ఉండాలి. ఏం సాధన చేయాలి అంటే ముందు వర్ణమే సాధన చేయాలి. వర్ణం ఎంత సాధన చేస్తే అంత సంగీతం బాగా వస్తుంది అని పెద్దల మాట ఇది. దాన్ని మనందరం శిరసావహించి ఆ సాధన క్రమంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అని తెలియజేస్తూ ఈ వర్ణ ప్రసంగానికి చక్కటి అనుసరణని అందించినటువంటి చిరంజీవి కృష్ణవంశీకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వర్ణం వాయించాలంటే మృదంగం వాళ్ళకి మొత్తం వర్ణం వచ్చి తీరాల్సిందే, దానికి ఏమీ వేరే మార్గం ఏం లేదు. అతను పాట కూడా నేర్చుకున్నందుకు ఆ నేర్చుకున్న పాట ఇక్కడ తప్పకుండా ఉపయోగపడుతుందేమో అని నేను భావిస్తున్నాను. అతను బయటకు పాడకపోయినా కూడా మనసులో పూర్తిగా వర్ణం అంతా కూడా తెలిసి వాయిస్తున్నాడు అనేది తన వాయిద్యంలో అర్థమవుతుంది. ఇంకా కూడా కృషి చేసి మంచి అవకాశాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వీరందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం.